ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ సైన్స్, యూజర్ అండర్‌స్టాండింగ్ విషయంలో భయపడాల్సిన పని లేదు. అంటే ఏఐతో ఉద్యోగాలొస్తాయి అంటున్నాడు ఆంథ్రోపిక్ సీఈఓ అండి. ఈరోజు ఆంథ్రోపిక్ సీఈఓ గురించే గదా డిస్కషన్ అంతా. ఎందుకంటే ఏఐని ఈరోజు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు ఈ డారియో. ఈయన ఆల్రెడీ ఓపెన్ ఏఐలో పనిచేసి బయటకొచ్చేసిన ఆయనే. ఎందుకు బయటకొచ్చేసాడు అంటే నైతిక విలువలు. ఏఐని ఎంత వాడాలో, ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. అంతకు మించి వాడకూడదు. లాభార్జన కోసం వాడకూడదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసమే ఏఐ అనేది ఉపయోగపడాలి. ఏఐ సిస్టమ్స్ దుర్వినియోగం అయ్యే ప్రసక్తే ఉండదు. అంటే ఆయన ఉద్దేశంలో. దుర్వినియోగం చెయ్యనని చెప్పి బయటకొచ్చి ఈరోజు అమెరికన్ గవర్నమెంట్‌ని కూడా సవాల్ చేస్తున్నాడు ఈ విషయంలో. ఏంటి అంటే అమెరికన్ గవర్నమెంట్‌కి వీళ్ళు ఏఐ సాఫ్ట్‌వేర్స్ ఇచ్చారండి. ఇక్కడ కొన్ని లాక్స్ పెట్టేశారన్నట్టు. అంటే ఆ లాక్స్ ఓపెన్ చేస్తే గనక అమెరికా మొత్తం ఉన్న సిటిజన్స్ మొత్తం మీద కూడా నిఘా పెట్టేయొచ్చు చాలా ఈజీగా ఈ టూల్స్ వాడుకొని. అలాగే ఇంకా చాలా ప్రమాదకరమైన ఆయుధాలు కూడా తయారు చేసే అవకాశం అమెరికాకు ఉంటుంది. అయినా గానీ అక్కడ మాత్రం నేను ఇవ్వను అని చెప్తాడు. అమెరికాకి తెలీదా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గదా! ప్రభుత్వాలకి తెలీదా ఏం చేయాలో? మీరు చెప్పాలా అంటే, అమెరికన్ రాజ్యాంగం పౌరులకి ఏదైతే ఇచ్చిందో దాన్ని నేను దుర్వినియోగం కానివ్వను అంటాడు. ఒక బయాలజిస్ట్ అండి. అంటే ఇతను ఏఐ సైంటిస్ట్ అవ్వకముందు ఒక బయాలజిస్ట్. ఈయన సోదరి ఇంతకుముందు ఓపెన్ ఏఐ అంటే ఈరోజు చాట్‌జీపీటీ చెప్పుకుంటున్నాం గదండీ! అక్కడ పనిచేసేవాళ్ళు అన్నట్టు. అక్కడి నుంచి బయటకొచ్చేసారు. సరే ఈయన చెప్పేదేంటి అనేది చూద్దామండి. ఉద్యోగాలు పోతాయి అంటున్నారు కదా! ఉద్యోగాలు